చూడండి 9th క్వశ్చన్ అమ్మాయి. The sum of the digits in a 3-digit number is 12. If the digits are reversed, the number is increased by 495. But reversing only of the tens and unit digit increases the number by 36. The number is ఏమంటే ఒక 3-digit నెంబర్ ఉందట, దాంట్లోని డిజిట్స్ యొక్క సమ్ ఏంటంటే 12 అవ్వాలట. If the digits are reversed in the number increased by 475 but reversing only, అదే ఒకవేళ అందులో డిజిట్స్ కనుక రివర్స్ చేస్తే ఆ వచ్చిన నెంబరు రిజల్టింగ్ నెంబరు ఒరిజినల్ నెంబర్ కన్నా 495 ఎక్కువ ఉంటుందట. అలాగే ఒకవేళ మనం వన్స్ టెన్స్ డిజిట్ ఓన్లీ టెన్స్ డిజిట్ యూనిట్ డిజిట్ మాత్రమే రివర్స్ చేస్తే ఒరిజినల్ నెంబర్ కన్నా 36 ఎక్కువ ఉంటుందట. ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నమాట. ఏమండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 327 అని చెప్పి ఇచ్చాడు కదా, అందులో మనం సమ్ చేస్తే 12 వస్తుందిగా సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఇప్పుడు రివర్స్ చేయండి, రివర్స్ చేస్తే మనకి 723 వస్తుంది కదా, అంతేనా? 723 వస్తుంది, బాగానే ఉంది. 723కి 327కి మధ్య డిఫరెన్స్ 495 అవ్వాలి కదా. 723కి 327 అంటే అక్కడ యూనిట్ డిజిట్ 3 వచ్చింది అంటే 13 అవుతుంది. 13కి 7కి మధ్య డిఫరెన్స్ 5 అవ్వదు కదమ్మా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, 372. ఇది రివర్స్ చేశారు అనుకోండి 273 వస్తుంది. 273 అంటే 372 కన్నా చిన్న నెంబర్, కానీ వాడేం చెప్పాడు, రివర్స్ చేయడం వల్ల పెద్ద నెంబర్ వస్తుంది, ఎంత ఎక్కువ ఉంటుందని చెప్పాడు, ఒరిజినల్ నెంబర్ కన్నా 495 ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. తర్వాత థర్డ్ ఆప్షన్కి వెళ్ళండి, 237. 237 అంటే 732 అవుతుంది చూడండి ఒకసారి. 732 అవుతుంది చూడండి ఒకసారి. 732 అంటే మనకు అక్కడ 7కి 2కి డిఫరెన్స్ సరిపోతుందిగా. కాబట్టి మ్యాక్సిమం ఇదే అవ్వాలి ఆప్షన్. తర్వాత ఎలాగా అవుతుంది చూడండి ఒకసారి. 273 కాబట్టి 237. 2 + 3 + 7 = 12 అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తే 732 అవుతుంది. 732కి 237కి డిఫరెన్స్ కావాలంటే 12లో 7 తీసేస్తే 5, 9 తీసేస్తే 3 తీసేస్తే 9, 6లో 2 తీసేస్తే 4, 495 సరిపోయిందిగా. అలాగే యూనిట్ ప్లేస్ మీద టెన్స్ ప్లేస్ మీద రివర్స్ చేసాం అనుకోండి, రివర్స్ చేస్తే ఏమైనా వస్తుందంటే ఇక్కడ 273 అని వస్తుంది. 273కి 237కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 13లో 7 తీస్తే 6, 6లో 3 తీస్తే 36 సరిపోయిందిగా. కాబట్టి ఆప్షన్ సి. అర్థమైందమ్మా? చూసుకున్నా సరే మనం చెప్పేసి మాట. కాబట్టి మీరు మొత్తం అంతా నెంబర్ అంతా తీసుకుని సపరేట్ చేయక్కర్లే, ఆ యూనిట్ డిజిట్ బట్టి మనకి యూనిట్ డిజిట్ 5 వస్తుందో లేదో చూసుకోవడం. రాకపోతే కనుక అది ఆ నెంబర్ కదా ఆన్సర్. అర్థమైందమ్మా? అది విషయం. తర్వాత సరే 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు, 2 numbers are such that twice the greater number exceeds the twice the smaller one by 18. 2 నెంబర్స్ ఉన్నాయట, అందులో పెద్ద నెంబరు చిన్న నెంబర్ కన్నా, అదే పెద్ద నెంబర్ని ట్వైస్ చేస్తే వచ్చే వాల్యూ చిన్న నెంబర్ని ట్వైస్ చేస్తే వచ్చే వాల్యూ కన్నా 18 ఎక్కువట. ఏమండి అర్థమవుతుందండి? నెక్స్ట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్వైస్ ఆఫ్ ద 2 numbers ఈక్వల్స్ 18. ఏమండి నెక్స్ట్ 1/3 of the smaller and 1/5 of the greater number are together 21. 1/3 of the smaller plus 1/5 of the greater చేస్తే వచ్చే వాల్యూ 21 అవ్వాలి. అయితే నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి ఆప్షన్ బట్టి చూద్దాం. చూడండి ఒకసారి. 2 numbers are such that ఆ 2 నెంబర్లని ట్వైస్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత రావాలండి? 18 రావాలి. ట్వైస్ చేసి డిఫరెన్స్ చూసుకుంటే 18 రావడం అంటే జనరల్ గా ఆ 2 నెంబర్లకి డిఫరెన్స్ ఎంత అవ్వాలి? మాట్లాడాలి మీరు, మాట్లాడకపోతే ఏం రాదు. ఎంత రావాలి? 9 రావాలి. అర్థమైందండి? ట్వైస్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే 18 వస్తుందంటే ట్వైస్ చేయకుండా డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది అంటే 2తో డివైడ్ చేసుకోండి, 9 వస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి, 36కి 45కి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే క్వశ్చన్ లో వాడు ముందు దేని గురించి మాట్లాడాడు? గ్రేటరా స్మాలరా? గ్రేటర్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ లో కూడా మీరు గ్రేటర్ ముందు రావాలి. అర్థమవుతుందా? అది జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి? కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో చూస్తే ఫస్ట్ నెంబర్ గ్రేటర్ నెంబరా? కాదుగా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. అర్థమైందా మీకు?
Yes, sir. సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. 45, 36 ఫస్ట్ నెంబర్ గ్రేటర్ నెంబరే. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, వైస్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే 18 రావాలి, వైస్ చేయకుండా డిఫరెన్స్ తీసుకుంటే 9 రావాలి. కాబట్టి 45కి 36కి మధ్య డిఫరెన్స్ ఎంత? 9. సరిపోయింది కదండి. తర్వాత 1/3 ఆఫ్ ది స్మాలర్ తీసుకోండి. 1/3 ఆఫ్ ది స్మాలర్ అంటే 36/3. 1/5 ఆఫ్ ది గ్రేటర్ అంటే 45/5 అంటే 9. 12 + 9 అంటే 21. సరిపోయింది కదండి. Yes, sir. ఆప్షన్ బి అండి. 45 - 36 = 9. నెక్స్ట్ 1/3 ఆఫ్ ది స్మాలర్ అంటే 36/3 ప్లస్ 45/5 దట్ ఈక్వల్స్ 3 12s 5 9s కాబట్టి 21. ఏమండి? కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? బి. అర్థమైందమ్మా? ముందు గ్రేటరా స్మాలరా అది కూడా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఆప్షన్లో ఉన్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఇచ్చాడు. అది ఇంకోటి చెప్పనా, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్లో 36 45 ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చి తర్వాత మిగిలిన ఆప్షన్లన్నీ మార్చేసి లాస్ట్ ది నన్ ఆఫ్ దీస్ ఇవ్వచ్చు, ఆన్సర్ ఇవ్వకుండా. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. అసలు నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇచ్చి వాడు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ తప్పుడు ఆన్సర్ ఇస్తాడు. మనం ఏమనుకుంటాం, డిఫరెన్స్ 9 సరిపోయింది, గ్రేటర్ నెంబర్ ఇది తీసుకుందాం, పోయిందే ఉంది, మన చేతిలో పని కదా, మనం ఏం చేసినా ఎవరు కాదనరు అని చెప్పి మనం అదే కరెక్ట్ అనుకుని కరెక్ట్ పెట్టేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ కనుక తెలిసిన తర్వాత అప్పుడు బాధపడతాం. ఉపయోగం లేదు. అర్థమైందండి? జాగ్రత్త చూసుకోండి. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. ద డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్టెన్ కమోడిటీ ఆర్ 4Q + 7P = 17 and P = Q/3 + 7/4 respectively, where P is the market price and Q is the quantity, then ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్. ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే పి వాల్యూ క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏమండి? కాబట్టి వాడు 2 ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింప్లిఫై చేసుకోండి. లేదు మాకు ఓపిక ఎక్కువ అనుకుంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసే కన్నా సాల్వ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ ఫ్రాక్షన్ లో ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? చూడండి వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 4Q + 7P. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. 4P + 7Q అని రాస్తారు ఆ టెన్షన్ లో, ఎగ్జామినేషన్ కంగారులో. కాబట్టి 7P + 4Q = 17. 7P + 4Q = 17. ఇంకేం ఇచ్చాడు వాడు? P వాల్యూ Q/3 + 7/4 అట. P వాల్యూ Q/3 + 7/4 అట. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేసేస్తే 7 × Q/3 + 7/4 = 7/4 + 4Q = 17. 7తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమైనా వస్తుందంటే ఇక్కడ అలా ఉపయోగం లేదు. ఎల్సిఎం చేయండి, 12 అవుతుంది. 4Q + 21 వస్తుంది ఇక్కడ, ప్లస్ 4Q = 17. నెక్స్ట్ 7తో మల్టిప్లై చేస్తే 28Q ప్లస్ 720 147 ప్లస్ 48Q = 17 × 12. 17 × 12 అంటే 204. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 76 అవుతుంది. ఇది ఇటువైపు తీసుకెళ్ళిపోతే 204 - 147 అంటే 150 తీసేయండి. 150 తీసేస్తే ఎంత వస్తుంది? 54 వస్తుంది. 54 అంటే 57 వస్తుందా? Q = 57/76 ఏనా పోతుందండి? 57 3 పోతుంది. 3 1 3 3 9 19 పోతుంది. 19 76 19 20 57 19 3/4 వస్తుంది. ఆప్షన్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి. 2 చూడండి, ఇక్కడ 3/4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏది? Q అంటే 3/4 కదా. Q అంటే 3/4 ఇక్కడ రాశారనుకోండి, ఇక్కడ 3/4 రాశారనుకోండి. 3/4 రాస్తే 4 × 3 అని వస్తుంది, ప్లస్ 7/4 అని వస్తుంది. 3 3 క్యాన్సిల్. 7/4 + 1/4 అంటే 8/4 అంటే 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? ఈసారి ఎక్సైజ్ తర్వాత ఎక్సైజ్ చూడండి. ఎక్సైజ్ F చూడండి.
XYZ. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The roots of the equation 2x square plus 8x minus m cube equal to 0 are equal, then values of m is. రూట్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? డెల్టా వాల్యూ 0 అయినప్పుడు. ఏమండి? అయితే ఇంకో విషయం, ఇక్కడ మీరు కావాలంటే ఫ్యాక్టరైజేషన్ మీకు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవడం త్వరగా వచ్చు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, అలా కూడా చెప్పించుకోండి. ఏమండి? చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 3 ఈక్వల్ టు 0 అని వస్తుంది. అది ఎక్కడైనా మనకి రూట్స్ ఈక్వల్ గా వస్తాయంటారా? రూట్స్ ఈక్వల్ గా రావడం అంటే ఏంటి? x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు రూట్స్ ఏమవుతాయి? 2, 2 అలా దాన్ని ఏమైనా రాయగలమా? m ప్లేస్ లో -3 తీసుకున్నాం అనుకోండి, -3 హోల్, అదే m ప్లేస్ లో -3 తీసుకున్నాం అనుకోండి, 2x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 27 అంటే ప్లస్ 27 ఈక్వల్ టు 0 అవుతుంది. అది ఏమైనా రాయగలమా మనం? నో సార్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. m ప్లేస్ లో -1 రాస్తే -1 హోల్ క్యూబ్ అంటే -1 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 1, దాన్ని కూడా మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాయలేంగా. నో సార్. తర్వాత థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి, అది కూడా మనం రాయలేం. ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 హోల్ క్యూబ్ అంటే -8 ని మనం +8 అయిపోతుంది అక్కడ. ఏమంటే ఇంకో విషయం, అప్పుడు ఈ 2x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 8 ఈక్వల్ టు 0 కదా, వాటన్నిటిలో 2 క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0, దాన్ని మనం x ప్లస్ 2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? డి అవుతుంది. కాబట్టి చూడండి, అలాగైనా చేసుకోవచ్చు, లేదు మనకి బి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? చూడండి, 2x స్క్వేర్ అమ్మా, మీకు అందరికీ అర్థం అవడం కోసం నేను ప్రొసీజర్ చేస్తున్నాను, కానీ మీరు ప్రొసీజర్ చేయకూడదమ్మా, మైండ్ తో ఆలోచించండి అమ్మా. ప్రతిదీ కూడా పేపర్ మీద పేపర్ మీద పెన్ పెట్టేసేలా కాకుండా మైండ్ తో ఆలోచించండి, స్పీడ్ గా వస్తుంది. 2x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ m ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ హియర్ a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 8, c ఈక్వల్ టు -m. సిన్స్ the roots are equal, so b square minus 4ac equal to 0. b square అంటే 8 square minus 4 into a అంటే 2 into c అంటే -m equal to 0. ఇప్పుడు ఏమని వస్తుందంటే 8 square ఈక్వల్ టు, ఇది m క్యూబ్ అమ్మ, ఇది నేను పొరపాటు పడ్డాను, ఇది m క్యూబ్. 8 స్క్వేర్ ఈక్వల్ టు 8m క్యూబ్ అవుతుంది, అంతేగా? -8m క్యూబ్ అవుతుంది, సార్ -8m క్యూబ్ అవుతుంది, లేదా -8m క్యూబ్ ప్లస్ 8m క్యూబ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు 8 స్క్వేర్ ఈక్వల్ టు -8m క్యూబ్ అవుతుంది. 8 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే m క్యూబ్ ఈక్వల్ టు -8. -8 మనం -2 హోల్ క్యూబ్ కింద రాస్తే m ఈక్వల్ టు -2 అవుతున్నాం. ఆప్షన్ డి అవుతున్నాం. కానీ ఇంత ప్రాసెస్ చేయక్కర్ లేకుండా సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్ళిపోతే ఈజీగా వస్తుంది. కానీ మీకు అక్కడ ఫ్యాక్టర్స్ వస్తాయా లేదా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా అనే విషయం మీకు తెలియాలి. కానీ తెలుస్తుంది, మాక్సిమం తెలియకుండా ఏమి ఉండదులేండి. ఏమండి? చూడండి, తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఒక నిమిషం. తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా వాడు? 2 power 2x plus 3 minus 3 square into 2 power x plus 1 equal to 0. The values of x are. చూడండి, ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? 2 power 2x, అది మనం ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం బెస్ట్. ఏమన్నా ప్రాసెస్ చేసే కన్నా ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ లో 0 ఒకసారి రాయాలి, 1 ఒకసారి రాయాలి. x ప్లస్ లో 0 రాస్తే 2 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 1 అంటే 9, 9 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 9 అంటే 0. సరిపోయింది, 0 అయితే సరిపోతుంది. ఈసారి 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 2 into 1 plus 3 అంటే 2 power 5 అంటే 32, 32 plus 1 అంటే 33, పక్కన పెట్టండి 33. ఈసారి 2 power 1 అంటే 2, 2 into 9 అంటే 18, 33 minus 18 అంటే 0 అవ్వదు, కాబట్టి అది కాదు. సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. 1 ఉన్నది కాదుగా, కాబట్టి సెకండ్ ఆప్షన్ చెక్ చేయక్కర్లేదుగా. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 అయింది అనుకోండి, ఆప్షన్ సి అవుతుంది. 0 అవ్వలేదు అనుకోండి, ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. అర్థమైందండి? చూడండి, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 3 అంటే 6, 6 plus 3 అంటే 9 అవుతుంది. ఏమండి? 0 ఎలాగే అవుతుంది కాబట్టి నేను 0 రాయట్లేదు, 3 రాస్తాను.
అంటే ఇక్కడ ఏమొచ్చింది 2 పవర్ 9 వచ్చింది. 2 పవర్ 9 అంటే ఎంత 512 అంతేగా? అంతేనా? అయిపోయిందండి బాబు. 2 పవర్ 10 అంటే 1024 అండి. ఎస్ సార్. మైనస్ 3 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ అంటే 8 సార్. 8 అంటే 3 స్క్వేర్ అంటే 9, 9 ఇంటూ 8 అంటే 72 ప్లస్ 1. ఇది కూడా 0 అవ్వట్లేదుగా? అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ డి అవుతుందండి. అర్థమైందండి? ఎస్ సార్. సెకండ్ అంతే. ఏమండి? ఆప్షన్ డి రెండోది. లేదు చేయాలంటే సాల్వ్ చేసుకోవడమే. చేద్దామా? చూడండి. 2 పవర్ 2x ప్లస్ 3 అన్నాడు కదా వాడు. దాన్ని మనం 2 పవర్ 2x ప్లస్ 3 మైనస్ 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు వాడు. నేను దీన్ని ఎలా రాస్తానంటే 2 పవర్ 2x ప్లస్ 3 అన్నాడు కాబట్టి 2 పవర్ 2x ఇంటూ 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు నేను. మైనస్ 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి? నెక్స్ట్ దీన్ని మనం 2 పవర్ x హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇదేమో 2 క్యూబ్ అంటే 8. 8 ఇంటూ 2 పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందమ్మా చెప్పాలి. 1 8 జర్ 8 అంటే మనకి ఏమొస్తుంది -1 -8 కదా. బై 8 చేసాం అనుకోండి -1/8 ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? -1 -1 ఒకటి వస్తుంది. ఈక్వల్ టు తర్వాత తీసుకెళ్తే ఏమవుతుంది 1/8 1/8 ఒకటి వస్తుంది, 1 ఒకటి వస్తుంది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి. అంటే 2 పవర్ x ఈక్వల్ టు 1/8 ఒక వాల్యూ, 2 పవర్ x ఈక్వల్ టు 1 ఒక వాల్యూ. 2 పవర్ x ఈక్వల్ టు 1 అని మనం 2 పవర్ 0 కింద రాస్తే x వాల్యూ 0 అవుతుందా? ఎస్ సార్. అలాగే 2 పవర్ x ఈక్వల్ టు 1/8 అంటే 1/2 క్యూబ్ కాబట్టి 2 పవర్ -3 కింద రాస్తే x ఈక్వల్ టు -3 అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. అమ్మా విషయం ఏంటంటే ఇక్కడ సరే చూడండి అమ్మా, ఇది మనకి ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 2 పవర్ x హోల్ స్క్వేర్ కింద రాస్తాను నేను. 8 ఇంటూ 2 పవర్ x హోల్ స్క్వేర్ అని రాశాను. -9 ఇంటూ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. -9 ఇంటూ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి? మీకు ఆల్రెడీ నేను చెప్పాను 1 8 జర్ 8 మల్టిప్లై చేస్తే 8 రావాలి, యాడ్ చేస్తే -9 రావాలంటే -8 -1 కింద రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే మనం మరి ఇక్కడ 8 కోఎఫిషియంట్ ఉంది కాబట్టి మనం బై 8 చేయండి. బై 8 చేయండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే నేను 8 8 క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ x మైనస్ 1 ఇంటూ 2 పవర్ x మైనస్ 1/8 ఈక్వల్ టు 0. అది అలా రాయొచ్చు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఈక్వల్ టు 0 చేశాను అనుకోండి. 2 పవర్ x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 2 పవర్ x ఈక్వల్ టు 1/8. 2 పవర్ x ఈక్వల్ టు 1. దీన్ని మనం 2 పవర్ 0 కింద రాసుకోవచ్చు. ఇదేమో 2 పవర్ 1/8 అంటే 1/2 క్యూబ్ అని రాసుకోవచ్చు. కాబట్టి 2 పవర్ x ఈక్వల్ టు 2 పవర్ -3 అవుతుంది. కాబట్టి బేస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -3 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? డి అవుతుందండి. డి. ఏమండి? డిఏ డి సార్. అంతే. డిఏ అంతే. సెకండ్ ఆప్షన్ కూడా డి అవుతుందండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా డి అవుతుందండి. ఏమండి? లేదంటే సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్ళిపోండి. అది చాలా ఈజీ పద్ధతి. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు? 4 + 1/4 + 1/4 + 1/4 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇలా ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ వచ్చిందంటే అది ఎక్స్ అని వేసుకోండి. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చింది చూడండి. 4 + 1/4 + 1/4 + 1/4 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది ఇచ్చడం వాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇలా ఎక్స్ అనుకుంటానమ్మా. అలా అనుకుంటే 4 + 1 దీని అంతర్ బదులు కూడా నేను ఏం చేయొచ్చు? నేను దీని అంతర్ బదులు 1/4 + 1/4 + 1/4 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ బదులు కూడా నేను ఏం రాసుకోవచ్చు? ఎక్స్ రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. ఇది ఏమవుతుందంటే x ఈక్వల్ టు 4 + 1/x అవుతుంది దీని అంతర్ బదులు. ఏమండి? ఇప్పుడు చూడండి. ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి.
ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4x ప్లస్ 1 అవుతుందండి. ఇప్పుడు ఇది గడప దాటించండి. గడప దాటిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దీనికి డైరెక్ట్ గా రూట్స్ అయితే రావండి. కాబట్టి హియర్ a ఈక్వల్స్ 1, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు -1. ఏమండి ఇప్పుడు x ఈక్వల్ టు ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. -b అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ a అంటే 1 ఇంటూ c అంటే -1/2 ఇంటూ a అంటే 1. ఏమండి ఇప్పుడు ఇది 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 20 అవుతుంది కదండి. ఇది √20 అవుతుంది. 20ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 5 కింద రాస్తే 2√5 అవుతుంది. 2√5/2 వస్తుంది. అవునా? ఇప్పుడు దీన్ని మనం 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం అనుకోండి. 2 ప్లస్ ఆర్ మైనస్ √5/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ √5 అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి 4 ప్లస్ సంథింగ్ అని వస్తుంది కదా వాల్యూ. అవునా? Yes, sir. Yes, sir. మరి ఇప్పుడు 4 ప్లస్ సంథింగ్ అని వస్తున్నప్పుడు ఇక్కడ ప్లస్ వాల్యూ తీసుకోవాలి తప్ప మైనస్ వాల్యూ తీసుకోకూడదు. కారణం ఏంటో చెప్తాను చూడండి. √5 అంటే 2 పాయింట్ సంథింగ్ ఏనా? Yes, sir. కాబట్టి 2 మైనస్ 2 పాయింట్ సంథింగ్ అంటే నెగిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన పాజిటివ్ వాల్యూ రావాలి. 4 కన్నా ఎక్కువ వస్తుందని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ 2 ప్లస్ √5 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఏమా? Yes, sir. therefore x ఈక్వల్ టు 2 ప్లస్ √5 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? బి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. If alpha comma beta be the roots of the equation 2x square minus 4x minus 3 equal to 0. ఏమండి అయితే the value of alpha square plus beta square is ఏం చేయాలి మనం? ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేసుకోవడమే. రూట్స్ తప్పదు. చూడండి. లేదంటే ఇంకోలా చేయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగేటప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా కింద రాసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకోవడం ఒక పద్ధతి. ఎలాగైనా పర్వాలేదు. ఏమా? అదే బెస్ట్. చూసుకోండి. వాడు ఏంటంటే 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? -b/a అంటే a వాల్యూ 2, b వాల్యూ ఏమో -4, c వాల్యూ ఏమో -3. -b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోయి 4/2 అవుతుంది. 2 అంటే 2 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a అంటే -3/2 అవుతుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ దట్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే -3/2 అవుతుంది. 2 క్యాన్సిల్. 4 ప్లస్ 3 అంటే 7 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ బి అవుతుందండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇదే బెస్ట్ అండి. రూట్స్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకునే కన్నా. తర్వాత క్వశ్చన్ చూస్తే మీరు ఇఫ్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ దెన్ b²/ac. అక్కడ క్వశ్చన్ మీకు ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉంటే మార్చుకోండి. అది b²/ac అండి. a²/ac కాదు. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. b²/ac పడింది అక్కడ ప్రింటింగ్. Yes, sir. b²/ac ప్లస్ bc/a² ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. అది బాధ అంతా ఏంటి? సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటున్నాడు. ఇప్పుడు ఆల్ఫా కమ బీటా అనేవి రూట్స్ అనుకుంటే వాడు ఇచ్చిన హింట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? Yes, sir. Yes, sir. 5th క్వశ్చన్. లెట్ ఆల్ఫా కామా బీటా బి ది రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? -b/a అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే c/a అవుతుంది అన్నమాట. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అన్నాడు. కాబట్టి 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ అవుతుంది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. ఆ రెసిప్రోకల్స్ యొక్క స్క్వేర్స్ అంటే 1/ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 1/బీటా హోల్ స్క్వేర్. దాన్ని మనం 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ అని రాసిస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా.
ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ ఈక్వల్స్ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ 2c బై ఏ బై సి బై ఏ హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే మైనస్ బి బై ఏ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఎల్సిఎం ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే డినామినేటర్లో అదే న్యూమరేటర్లో ఎల్సిఎం ఏ స్క్వేర్ కాబట్టి బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్. అర్థమైందండి? ఏ స్క్వేర్ Yes, sir. క్యాన్సిల్. ఇప్పుడు మైనస్ బి బై ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. అవునండి? ఇప్పుడు చూడండి సి స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి. ఏమండి? ఇప్పుడు చూడండి ఆన్సర్ అవుతుంది కావట్లేదు. బిఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబిసి స్క్వేర్. ఒకసారి చూడడం ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. క్వశ్చన్లో ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ వస్తుంది. స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ స్క్వేర్స్ అంతే. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా అంటే 2 ఆల్ఫా బీటా అయిపోయింది. ఇది ఏమో ఆల్ఫా ప్లస్ బీటా అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. బి ఏమో 2c అంటే 2ac బై ఏ సరిపోయింది. మైనస్ బి బై ఏ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2a స్క్వేర్ సి అవుతుంది. ఇదేమో మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సరిపోయింది. అడిగింది ఏంటి? ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఏబి సి స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబిసి స్క్వేర్ అడుగుతున్నాడు వాల్యూ. చూడండి ఒకసారి ఈ మొత్తాన్ని ఏం చేస్తారంటే మీరు ఏతో మల్టిప్లై చేసుకోండి. ఏతో మల్టిప్లై చేసుకుంటే ఏబిసి స్క్వేర్ అంతే. ఏతో మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఏబిసి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2a క్యూబ్ సి అవుతుందండి. ఏతో మల్టిప్లై చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈ ఏబిసి స్క్వేర్ ఇటువైపు తీసుకురండి. ఈ 2a క్యూబ్ సి ఇటువైపు తీసుకురండి. అంటే 2a క్యూబ్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏబిసి స్క్వేర్. మీరు ఏం చేస్తారంటే ఏ క్యూబ్ సితో డివైడ్ చేసేయండి. 2 అంటే ఆన్సర్ 2 వస్తుందండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ సి ప్లస్ ఏబిసి స్క్వేర్ బై ఏ క్యూబ్ సి. ఇప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది 2 టైమ్స్. అలాగే ఇక్కడ ఏమవుతుంది? సి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఏ 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ సి ఏసి ప్లస్ బీసీ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 వచ్చింది నా ఆన్సర్. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఏ. అర్థమైందండి అమ్మాయి? Yes, sir. అదమ్మా విషయం. నెక్స్ట్ తర్వాత 6th క్వశ్చన్ చూడండి. The equation x square minus p plus 4 into x plus 2p plus 5 equal to 0 has equal roots, then the value of p will be. కాబట్టి ఇది కూడా మీరు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా అది వెరిఫై చేసుకోవచ్చు, లేదా ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఒకవేళ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమని వస్తుంది? అక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 అని వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 అంటే రూట్స్ ఈక్వల్ వస్తాయండి? No, sir. రావు. 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈక్వల్ టు 0 వస్తుందిగా. Yes, sir. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి అది వస్తుంది, రూట్స్ వస్తాయి. ఇంకోటి అదే -2 సబ్స్టిట్యూట్ చేయండి.
x square minus 2x plus 1 equal to 0. దానికి కూడా వస్తుంది కాబట్టి ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అవుతుందమ్మా. అదే ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుందమ్మా. చూడండి x స్క్వేర్ మీరు మాత్రం అలా చెక్ చేసుకోండి, నేను చేస్తాను, మీరు ఎవరు మాట్లాడలేదు కదా. ప్లస్ 2p plus 5 equal to 0. Here a equal to 1, b equal to minus of p plus 4, c equal to 2p plus 5. రూట్స్ అనేవి ఈక్వల్ కాబట్టి సిన్స్ రూట్స్ ఆర్ ఈక్వల్, సో b square minus 4ac equal to 0. అంటే b square అంటే p plus 4 whole square minus 4 into a అంటే 1 into c అంటే 2p plus 5 equal to 0. అంటే సింప్లిఫై చేస్తే p square plus 16 plus 8p minus 8p minus 20 equal to 0. 8p క్యాన్సిల్ అయిపోతే p square minus 4 equal to 0. p square equal to 4, p equal to plus or minus 2 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. ఏమో అందరికీ అలా ఉందా లేకపోతే నీ ఒకరికి ఉందా? వాయిస్ వినిపించట్లేదు సార్. ఏమా ప్లేస్ మారం ఒకసారి, లేకపోతే హేమంత్ నీకు ఏమా, కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. 7th క్వశ్చన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 2p మైనస్ 1 ఇంటూ x ప్లస్ p స్క్వేర్ ఈక్వల్ టు 0 ఆర్ రియల్. ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ అవ్వాలట. ఎప్పుడు అవుతాయని అడుగుతున్నాడు. రియల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఏం అవ్వాలి? గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. yes sir. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని కూడా కండిషన్ ఉంది కాబట్టి ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు. కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేయండి, p వాల్యూ వచ్చేస్తుంది. చేస్తున్నాను మరి, ఎందుకంటే నోట్తో చెప్తే మీరు ఎవరు మాట్లాడలేదు. x స్క్వేర్ ప్లస్ 2p మైనస్ 1 ఇంటూ x ప్లస్ p స్క్వేర్ ఈక్వల్ టు 0. హియర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2p మైనస్ 1, c ఈక్వల్ టు p స్క్వేర్. ఏమండి ఇప్పుడు ఈసారి the roots are real. చూడండి, సిన్స్ రూట్స్ ఆర్ రియల్ కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే p వాల్యూ వస్తుంది. దీని కంటిన్యూషన్ చూడండి. b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేయాలి కాబట్టి b స్క్వేర్ అంటే 2p మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1 ఇంటూ c అంటే p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4p స్క్వేర్ మైనస్ ప్లస్ 1 మైనస్ 4p మైనస్ 4p స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిపోతుందమ్మా. ఇప్పుడు ఏమైనా వస్తుందంటే ఇక్కడ 4p స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏమైనా ఉంటుంది, ఇంకా 1 మైనస్ 4p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏమండి ఈ 4p ఇలా పంపించండి. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4p, 1/4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు p, అంటే p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4. p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4 అంటే ఆప్షన్ ఏదండి? D అండి. ఏమండి తర్వాత 8th క్వశ్చన్ చూడండి. x equal to m is one of the solution of the equation 2x square plus 5x minus m equal to 0. The possible values of m are 0 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందా? చూడండి, అవదు కదా. మీకు అర్థమైందా? yes sir. అమ్మా x equal to అనేది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటున్నా కాబట్టి 2m స్క్వేర్ ప్లస్ 5m మైనస్ m ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు దీని నుండి 2m స్క్వేర్ ప్లస్ 4m ఈక్వల్ టు 0 అవుతుందండి. 2m కామన్ తీస్తే m ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీని నుండి m ఈక్వల్ టు 0 ఆర్ m ఈక్వల్ టు -2 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? బి. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సార్ నెక్స్ట్
9th క్వశ్చన్ చూడండి. If P and Q are the roots of the equation, then the value of P cube plus Q cube becomes 100. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసి చేయడం ఇది. ఇంకో విషయం చెప్పనా, ఇది x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చండి. అది బాబు రాసుకోవచ్చు. x² + 2x+1 = 0 అంటే x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. అలా రాసుకుంటే x వాల్యూ -1 వస్తుంది. అంటే p వాల్యూ -1, q వాల్యూ కూడా -1 అవుతుంది. pq plus q cube అంటే ఏమవుతుంది అప్పుడు? -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ క్యూబ్ అంటే -1 హోల్ క్యూబ్ అంటే -1 అంటే -2 వస్తుంది మా ఆన్సర్. అంటే ఆప్షన్ బి అమ్మాయి. అర్థమైందమ్మా? నెక్స్ట్ L plus M plus N equal to 0. L, M, N are rationals. The root of the equation M plus N minus L into x square plus N plus L minus M into x plus L plus M minus N equal to 0 are. ఏమండి ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏ విధంగా ఉంటాయో అడుగుతున్నాడు అన్నమాట. కాబట్టి ముందు వాడు ఇచ్చిన కండిషన్ ఉపయోగించుకుని దీన్ని కొంత మార్పు చేసుకుని అప్పుడు సింప్లిఫై చేసుకుంటాం అన్నమాట. ఏమండి చూడండి ఒకసారి. టెన్త్ క్వశ్చన్ L plus M plus N equal to 0 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రూట్స్ యొక్క నేచర్ అడిగినట్టు వాడు. కాబట్టి వాడు ఇచ్చిన ఈక్వేషన్ ని మనం తీసుకుని దాన్ని మార్చుకుంటూ వచ్చి మనం రూట్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పాలి. చూడండి వాడు ఇచ్చిన ఈక్వేషన్ M plus N minus L into x square plus N plus L minus M into x plus L plus M minus N equal to 0. ఇప్పుడు ఈసారి మీరు ఇందులో M plus N అంటే ఏం రాసుకోవచ్చండి? -L రాసుకోవచ్చండి. -L into x square plus N plus L అంటే -M రాసుకోవచ్చు కదండి. -M into x ప్లస్ L plus M అంటే -N రాసుకోవచ్చు కాబట్టి -N into equal to 0. ఏమండి ఇప్పుడు -2L into x square -2M into x -2N equal to 0. -2తో డివైడ్ చేస్తాం అనుకోండి మొత్తం అంతటా. అప్పుడు ఏమైనా వస్తుంది? LX square plus MX plus N equal to 0 ఏగా. అంతేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b² - 4ac a equal to L, b equal to M, N, c equal to N. b² - 4ac equal to b² అంటే m² minus 4 into ac అంటే ln. ఏమండి ఇప్పుడు m ని నేను ఎలా రాసుకోవచ్చండి? -L -N కింద రాసుకోవచ్చండి. అలా రాస్తే -L plus N హోల్ స్క్వేర్ కింద రాశాను. -4ln అన్నాను. ఇప్పుడు ఇది మైనస్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ పోతుంది. L plus N హోల్ స్క్వేర్ -4ln. చూడగానే ఏమైనా గుర్తొస్తుందా పొరపాటున? a minus b whole square. అంతే. a plus b హోల్ స్క్వేర్ -4ab అంటే a minus b హోల్ స్క్వేర్. కాబట్టి L minus N హోల్ స్క్వేర్. డెల్టా వాల్యూ పెర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఈక్వల్ టు 0 అయినా ఇబ్బంది ఏమీ లేదు. ఏమండి ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చి పెర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది కాబట్టి రూట్స్ అనేవి ఏమవుతాయి? రియల్ అండ్ రేషనల్. రియల్ రేషనల్ అవుతాయి. అర్థమైందండి? కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్, if alpha comma beta are the roots of the equation x square plus x minus x plus 1 equal x square equal to x plus 1, then value of alpha square by beta minus beta square by alpha 100. Sum of the roots product of the roots find out చేసుకోవడమే. చూడండి 11 x square రెండు గడప -x minus 1 equal to 0. alpha plus beta equal to a value 1, b value -1, c value -1. -b by a అంటే +1 by 1 equal to 1 వస్తుంది. c by a అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1 వస్తుంది. ఏమండి నెక్స్ట్, ఆల్ఫా స్క్వేర్ బై బీటా మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా. ఆల్ఫా స్క్వేర్ బై బీటా మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఈక్వల్స్
ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ బై ఇదేమొస్తుంది ఆల్ఫా బీటా వస్తుంది ఏమండి ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ ఎలా రాసుకోవచ్చండి మనం ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ ఎలా రాసుకోవచ్చు ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ ఇంటూ హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా కదా ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ వస్తుంది కదా దీని మైనస్ బీటా క్యూబ్ కింద రాసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ చూడండి ఓ పని చేయండి ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ఆల్ఫా మైనస్ బీటా ఉంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేయండి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నేను రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు కదండి అర్థమైందండి ఎస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇదేమొస్తుంది మైనస్ 1 1 ప్లస్ 4 అంటే 5 వస్తుంది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √5 రావాలి ఏమండి చూడండి ప్లస్ √5 తీసుకోండి ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ బై బీటా మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఈక్వల్స్ ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ ఇది మారుస్తాను చూడండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి కదండి మైనస్ ప్లస్ మైనస్ అన్ని మైనస్ లో వస్తాయి ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏం రాసుకోవచ్చు నేను 5 √5 ఏమో √5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఎంత వచ్చింది -1 ఇంటూ √5 బై ఆల్ఫా బీటా అంటే -1 కాబట్టి ఇక్కడ చూడండి ఈ √5 క్యూబ్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు 5√5 అని రాసుకోవచ్చు కదండి ఎస్ సార్. అలాగే ఇది ఏమవుతుంది 3√5 అవుతుందా ఇది plus 3 alpha beta. plus 3 alpha beta into alpha minus beta. ఇది ప్లస్ కదా వస్తుంది ఫార్ములాలో Sir. కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది ఇది ఏమవుతుందంటే -3√5 అవుతుంది బై -1 వస్తుంది ఇది ఏమవుతుందంటే 2√5 బై -1 అమ్మాయి 2√5 బై -1 అంటే -2√5 అవుతుంది ఏమండి ఇక్కడ ఎందుకు ప్లస్ వచ్చిందంటే మనం ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ రాసినప్పుడు మాత్రం ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా మైనస్ బీటా అని అక్కడ వస్తుంది కానీ ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ప్లస్ మైనస్ బీటా క్యూబ్ అని రాస్తున్నాం కాబట్టి ఆ -3 ఆల్ఫా బీటా ఇంటూ సంథింగ్ ని ఇటువైపు తీసుకొస్తాం కాబట్టి +3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అని వస్తుంది అర్థమైందండి అది విషయం -2√5 వచ్చింది నా ఆన్సర్ -2√5 అంటే ఆప్షన్ ఏంటండి డి అర్థమైందండి ఎస్ సార్. 12th one p not equal to q అట p square equal to 5p minus 3 అట q square equal to 5q minus 3 అట అయితే find the equation having roots as p by q and q by p is అన్నాడు సింపుల్ గా ఒక చిన్న విషయం చెప్తాను చూడండి అక్కడ p square equal to 5p minus 3 అన్నాడు కదా అలాగే q square equal to 5q minus 3 అన్నాడు కదా కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు p, q are the roots of the equation x square equal to 5x minus 3 అని చెప్పొచ్చా లేదా ఏమా ఏంటి మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనం x² - 5x + 3 = 0 ఇప్పుడు p + q చేయండి సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a a = 1 b = -5 c = 3 -b/a అంటే 5/1 దట్ ఈక్వల్ టు 5 ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్ c/a అంటే 3/1 దట్ ఈక్వల్ టు 3 ఇప్పుడు ఈసారి వాడు అన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అది p/q, q/p ని రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి చూడండి
Sum of the roots p by q plus q by p equal to p square plus q square by pq. That equal to p plus q whole square minus 2pq by pq. That equals p plus q whole square and 5 square and 25 minus 2q and 2pq and 6 by pq and 3. Next అంటే ఇది ఏమవుతుంది 19 by 3. Product of the roots 1 అయిపోతుంది. p by అది ఎలాగ ఫార్ములా 1 అయిపోతుంది. The quadratic equation whose roots are p by q comma q by p is x square minus p by q plus q by p into x plus p by q into q by p equal to 0. రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది. అంటే x square minus 19 by 3 into x plus 1 equal to 0. ఈ సింప్లిఫై చేస్తే 3x square minus 19x plus 3 equal to 0. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ C, sir. 13th క్వశ్చన్ చూడండి. If one root of 5 square x plus 13x plus p equal to 0 be reciprocal of the other, then the value of p is, మీకు ఆల్రెడీ ఒక కండిషన్ చెప్పాను, one root is the reciprocal of the other అయితే దాని యొక్క product of the roots ఏమవుతాయి? 1, sir. 1 అయిపోతుంది. కాబట్టి product of the roots ఏమవుతుంది? 1. కాబట్టి ఇక్కడ product of the roots ఫార్ములా ఏమంటే c by a. c by a అంటే p by 25 equal to 1, p equal to 25, p equal to plus or minus 5. అర్థమవుతుందా? Yes, sir. ఏమా చూడండి. పై స్క్వేర్ అంటే ఇక్కడ 20, అక్కడ 5 స్క్వేర్ కదా మాది, 5x స్క్వేర్ అమ్మా, అది పొరపాటు పడింది. 5x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ p equal to 0. Since one root is the reciprocal of the other root. ఏమా 5 వస్తుంది. కాబట్టి 13th ఏమవుతుందంటే ఆప్షన్ బి అమ్మా. Yes, sir. ఏమా ఆప్షన్ బి రాసుకోండి.